అదే మీరే కాస్త దీని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే ఎందుకు గుజరాత్ మీద అంత ప్రేమ? మరి ఏమన్నా మోదీ గారు, షా గారు ఆ G2 ద్వయం అక్కడ ఉన్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా దాని మీద అందులో భాగంగానే, అంటే అమూల్ అనేది యాక్చువల్గా దేశవ్యాప్తంగా మంచి బ్రాండే, ఎందుకని ప్రతిదీ కూడా అటు గుజరాత్కే వెళుతున్నాయి ఆ మూలాలన్నీ అని చెప్పేసి అంటే ఏమంటారు? సురేష్ గారు, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, పెద్దలు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు డైరీ వ్యవస్థల గురించి మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం మాట్లాడదలుచుకుంటే, పాల పరిశ్రమ ఇప్పుడు రైతుకి పాడి పంట అనేటువంటిది రెండు బేసిక్ గా ఉండాల్సినటువంటి ఒక ఆధారాలు సార్, ఆదాయ వనరులు. మీరు పక్క రాష్ట్రంలో తమిళనాడులో చూసారంటే పాల కోసమే ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మిల్క్ మినిస్ట్రీ ఉంది సార్. మీరు గమనించారో లేదు, మీకు తెలుసో తెలియదు, తమిళనాడులో మిల్క్ మినిస్ట్రీ అనేటువంటి ఒక మినిస్ట్రీ ఉంది. పాపం మన బాబు గారి చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడు ఆనుకునే కుప్పంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ కుప్పం నియోజకవర్గానికి బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రం అటు కర్ణాటక, అటు తమిళనాడు. తమిళనాడులో ఒక మంత్రిత్వ శాఖ ఉంది పాల పరిశ్రమకి. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ గవర్నమెంట్ డైరీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఏ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయనేటువంటిది కనీసం ఒక్కరవ్వ కూడా గమనించినటువంటి దాఖలాలు ఎప్పుడు ఆయన చరిత్రలో కనబడలేదు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నా పార్టీ నాయకులు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాలి. ఈ యొక్క మిల్క్ విధానానికి, ఈ యొక్క డైరీ విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేయడానికి ఆయనకు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆయన దాంట్లో వచ్చినటువంటి లాభం ఏమిటి, దాంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరీ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో డైరీ వ్యవస్థని. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి? కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు కోఆపరేటివ్ డైరీ అనేటువంటిది ఎంత పెద్ద డైరీలో, మీరు ఒకసారి చిత్తూరు పాల డైరీ ఈ యొక్క కోఆపరేటివ్ వ్యవస్థలోకి మీరు పోతే ఎంత పెద్ద ప్లేసు, ఎంత పెద్ద పరిశ్రమ అది, ఎంత పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థని ఎవరు నీరు కాచారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని నీరు కాచారు? తన సొంత సంస్థ హెరిటేజ్ కి ఎక్కడ దగ్గబడుతుందో అని, హెరిటేజ్ కి ఎక్కడ అది పోటీ వస్తుందో అని, ఈ పోటీ తత్వంలో హెరిటేజ్ కోసం ఆయన త్యాగం చేసినటువంటి ఒక సంస్థ చిత్తూరు ఈ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ అనేటువంటిది. అదేవిధంగా విజయ డైరీ. ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, అమిత్ రెడ్డి గారు ఎన్నిసార్లు మీకు ఈ విధంగా దీంట్లో లోపభూయిస్తున్నటువంటి పనులు జరుగుతున్నాయి అనేటువంటివి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వినతులు పెట్టాడు, విజ్ఞప్తులు చేశాడు. మరి మీరు ఎందుకు స్పందించట్లేదు సార్? ఈ టైంలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రాక్టికల్ గా ఉండేటువంటి వ్యక్తి. ఆయన నాకు తెలిసి ఒక నీతి నిజాయితీగా ఫాలో చేస్తున్నట్టు కూడా. ఈ విషయం ఈ టైంలో నేను ఒక కథ చెప్పాలి సార్ మీకు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళింది ఒక ఆమె. ఏంటంటే, మా అబ్బాయి బెల్లం తింటున్నాడు స్వామి, మీరు ఈ అబ్బాయికి బెల్లం తినద్దు అని చెప్పండి, ఈ అబ్బాయి మానేస్తాడు అని చెప్పంటే, రేపు రామ్మా అన్నాడు. మళ్ళీ రేపు పోయింది. మళ్ళీ ఎల్లుండి రామ్మా అన్నాడు, ఎల్లుండి పోయింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత రమ్మన్నాడు, వారం రోజుల తర్వాత పోయింది. మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మన్నాడు, 10 రోజుల తర్వాత పోయింది. అప్పుడు 10వ రోజు తర్వాత 10 రోజులు తిప్పించుకొని ఆ పిల్లగాడిని పిలిచి, నాయన బెల్లం తినడం తప్పు, ఆరోగ్యానికి హానికరం, నువ్వు బెల్లం తినడం ఆపి అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. అంటే అప్పుడు అడిగింది ఆమె, ఏంది స్వామి ఈ ఒక్క చిన్న మాట చెప్పడానికి నన్ను 10 రోజులు తిప్పుకుంటున్నావు? నేను వచ్చిన మొదటి రోజు నేను ఈ అబ్బాయికి ఈ మాట చెప్పుకుంటే ఆపేసి ఉంటాడు, నేను కూడా ప్రశాంతంగా ఏదో నా పని చేసుకుంటాను కదమ్మా అంటే, నేను ఆచరించానమ్మా, నాకు బెల్లం తినేటువంటి అలవాటు ఉంది, నేను ఆచరించాను, ఆచరించి ఆ తర్వాత నా ఆచరణని ఆ అబ్బాయికి చెప్తున్నాను అని చెప్పని ఆయన చెప్పిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా అదే తన హెరిటేజ్ లో జరిగేటువంటి కల్తీని, తన హెరిటేజ్ లో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలను పెట్టుకొని, నేను విజయనగరంలో జరిగేటువంటి వాటిని నేను ఎట్టు ప్రశ్నిస్తాను, అమిత్ రెడ్డి చెప్పిన దానికి నేను ఎట్టు ప్రశ్నిస్తాను అని చెప్పని ఈ రోజు ప్రశ్నించకపోవడం. ఈయన ప్రశ్నించాలంటే ఫస్ట్ హెరిటేజ్ లో మార్చుకోవాలి. హెరిటేజ్ లో జరిగే అక్రమాలని, హెరిటేజ్ లో జరిగేటువంటి అన్యాయాల్ని, ఆయన చేసేటువంటి దురాగతాన్ని మార్చుకోవాలి. ఆయన హెరిటేజ్ లో జరిగేటువంటి ఈ యొక్క అక్రమం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పుడు నేను చెప్పేది కాదు, కేటీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు, ఆయన చేయలేకపోతున్నారు నేను చెప్పింది కాదయా, కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారంటే, ఇటువంటి కల్తీలు ఫస్ట్ నా హెరిటేజ్ లో మార్చుకున్న తర్వాత నేను అమిత్ రెడ్డి గారికి బదులు చెప్తాననేటువంటి ఒక నీతిని చంద్రబాబు నాయుడు గారు ఫాలో చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన విజయ డైరీలో ఉన్నటువంటి లోపాలని
2 సంవత్సరాలు కూడా కనిపెట్టినటువంటి పట్టించుకున్నటువంటి చంద్రబాబు దానికి నిదర్శనం ఏంటి? పాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, మీరు అమూల్ డైరీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఏదైనా సరే ఒక నీతి నిజాయితీగా మంచి పని చేసినప్పుడు మీరు కూడా ఒప్పుకోవాలి. మీకు ఇష్టమైన డైరీ అమూల్ డైరీ. అమూల్ డైరీని తీసుకొచ్చి మన మన రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాల సేకరణలో మీకు ఒక ప్రమాణం చేశాడు, మీకు తెలుసో తెలియదో. ప్రతి లీటర్ పాలకు కూడా అమూల్ డైరీకి పోస్తే 4 రూపీస్ ఇంటెన్సివ్ ఇస్తాము ప్రతి ఒక్క లీటర్కి అని చెప్పినటువంటి ఒక దిట్టం, ఒక ప్రాతిపదికను పెట్టి 4 రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 రూపాయలు ఒక లీటర్కి ఇచ్చాడు. ఎందుకంటే డైరీ వ్యవస్థలో మహిళలకి న్యాయం చేయాలా, మహిళల్ని మహారాజులు చేయాలనే ఉద్దేశంతో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చాడు. అది మీకు తెలుగుదేశం వాళ్ళకి కానీ చంద్రబాబు కానీ నచ్చదు. ఎందుకంటే హెరిటేజ్ డైరీ మూతపడుతుంది అమూల్ డైరీ లాంటి మంచి సంస్థలు వస్తే. ఇటువంటి వాటిల్లో హెరిటేజ్ డైరీ, ఇప్పుడు హెరిటేజ్ డైరీకి ఏదో లాభం చేకూర్చాలని ఈ రోజు జరుగుతున్నటువంటి నాటక పరిణామాలు అన్ని కూడా మనం మాట్లాడుకునేది విజయ గురించి కదా సార్. మసూదన్ రెడ్డి గారు మనం మాట్లాడుకునేది విజయ గురించి కదా సార్. మీరు విజయ గురించి తక్కువ అసలు మాట్లాడలేదు, మీరు మొత్తం హెరిటేజ్ అమూల్ గురించి మాట్లాడతారు. విజయ అనేది మన తెలుగు రాష్ట్రాల యొక్క ప్రైడ్. అది మీరు అమూల్ పెంచడానికి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటో పక్కన పెడదాం కాసేపు. కానీ విజయ అన్న దాన్ని తొక్కేశారు కదా. విజయ తొక్కేయడమే కాదు, అసలు ఫ్రాంచైజీకి ఇచ్చింది మీరు కదా, మీ హయాంలో కదా, 22లో కదా. దానికి చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఒక డైరీ సంస్థను డెవలప్ చేయడానికి ఫ్రాంచైజీలు ఇవ్వకుండా డెవలప్ అవుతుందా? ఏదైనా కానీ ఇప్పుడు ఆయన చెప్తాడు పీపీపీ సిస్టమ్ లో ముందుకెళ్దాం, పీపీపీ కన్నా మంచి విధానం లేదంటున్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటి ఒక డైరీలో ఒక చిన్న ఫ్రాంచైజీ ఇవ్వడం కూడా తప్పుపడితే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ ఉంటాయి. దానికోసం ఆంధ్రప్రదేశ్ పాడి రైతులను పణంగా పెడతారా? పాడి రైతులు పెట్టేది ఎవరు తెలుస్తాం సార్. పాడి రైతులను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? మీరు క్షుణ్ణంగా చెప్పాలి. ఈ విజయ డైరీ ఇప్పుడుగా ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మూలాలతో సహా చంద్రబాబు నాయుడు తొక్కేశాడు కాబట్టి ఇంకా దాన్ని పైకి తిరిగి తీసుకురావడానికి ఇప్పటికిప్పుడు వీలు పడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి మాత్రమే ఈ యొక్క అమూల్ డైరీని తీసుకొచ్చాడు. విజయ డైరీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు విజయ డైరీ తొక్కడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి లాభం ఏంటి? సరే, విజయ డైరీని 22లో ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంది? ఈ యొక్క అమిత్ రెడ్డి గారు మీకు ఎన్నిసార్లు చెప్పారు కల్తీ జరిగిందని చెప్పి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీరు దొరకదు. ఇక్కడే అర్థమవుతుంది. మీరు ఎందుకు 2 సంవత్సరాలుగా దాన్ని పడుచుకోవట్లేదు. ఆయన అమిత్ రెడ్డి గారు చెప్తారు ఏం పడుచుకోవట్లేదు అని చెప్పి. కానీ ఇప్పుడు ఎప్పుడో ఫ్రాంచైజ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కల్తీ జరుగుతుందో దానిపై బ్లేమ్ చేయడం అనేటువంటిది దారుణం కదా. ఈ రోజు కల్తీకి కారకులు ఎవరు అది మీరు నిగ్రహించండి. ఈ రోజు కల్తీకి కారకులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఈ రోజు ఈ కల్తీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కారకులు ఎవరో మీరు చెప్పాలి. ఎందుకు మీరు అమిత్ రెడ్డి చెప్పినా కానీ వాటి మీద యాక్షన్ పోవట్లేదని మీరు చెప్పాలి. మీ లోపాయకారి ఒప్పందం ఏంటనేది మీరు చెప్పాలి. అవన్నీ వదిలేసి 22లో ఫ్రాంచైజ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు ఈ యొక్క విధి విధానాలని మీరు సెక్రేట్ చేయాలి. మీకు నీతి నిజాయితీ ఉంటే అమిత్ రెడ్డికి మీరు స్పందించండి. స్పందించుకుంటే మా మీద ఏంటిది? ఓకే.